వాళ్ళ చర్చ్లో పాస్టర్ గారు ఒకసారి బైబిల్ చదవమని చర్చ్లో పిలిచారు. సో ఆ పాప ఏం చేసిందంటే ఫస్ట్ టైం చర్చ్లో బైబిల్ని దగ్గరగా పెట్టుకుని చదువుతుంది. సో అప్పుడు అనుకుంది నాకు కూడా ఒక సొంత బైబిల్ ఉండాలి అని అనుకుంది. ఇప్పుడు మనలాగా బైబిల్ ఎగ్జిబిషన్ లేకపోతే మనలాగా బైబిల్ అవైలబిలిటీ లేదు. చాలా రేట్ అన్నమాట, చాలా ఖరీదు బైబిల్. అది అందుబాటులో ఉండేది కాదు. అయితే వాళ్ళ టీచర్ అంటది, నీకు బైబిల్ కావాలంటే నీ దగ్గర కొంత డబ్బులు ఉండాలి, నువ్వు మీ తల్లిదండ్రులతో మీ పేరెంట్స్తో కలిసి పని చేయడానికి వెళ్తే కొంత డబ్బు సంపాదించుకొని అంటది. 5 years పాటు పేరెంట్స్తో ప్రతిరోజు పని చేయడానికి వెళ్ళి కొంత డబ్బు సేవ్ చేసి ఆ బైబిల్ కొనుక్కోవడానికి వెళ్తుంది. 40 kilometers కాలి నడకన వెళ్ళి ఒక చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. పాస్టర్ గారి పేరు థామస్. ఆయన అడుగుతుంది ఇలా నాకు బైబిల్ కావాలని. ఆ అమ్మాయి యొక్క ఇంట్రెస్ట్ చూసి ఆ పాస్టర్ గారికి మనం ఖచ్చితంగా బైబిల్ సొసైటీ స్టార్ట్ చేయాలి, ఇంకెవరైనా బైబిల్స్ కొరకు వస్తే మనం బైబిల్ ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో కొంతమందిని కలుపుకొని ఆయన బైబిల్ సొసైటీని స్టార్ట్ చేస్తారు. అదే బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ. బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ వాళ్ళే మన తెలుగు బైబిల్ ని ఫస్ట్ టైం ముద్రించారు. ఇండిపెండెన్స్ తర్వాత బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని మన దేశానికి మన సొంత ఆర్గనైజేషన్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో ఇప్పుడు బైబిల్ సొసైటీ రావడానికి కారణం ఎవరని చెప్తున్నాం? ఇన్స్పిరేషన్ ఎవరు? మేరీ జోన్స్. ఆ అమ్మాయి చాలా చిన్నది, అంటే 12 to 16 years ఏజ్ టైం గ్యాప్ లోనే ఆ ఏజ్ పీరియడ్ లో ఆమె చేసినటువంటి పని. సో ఇప్పుడు నేను ఆంటీ చెప్తున్నారు ఒక మాట ఏంటంటే, పిల్లలు అంతకు ముందు మన కాలేజ్ పిల్లలు బైబిల్ సొసైటీ కొరకు కాంట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఈ మధ్యన ఇవ్వట్లేదు అని. మీరు ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ పెద్ద కాంట్రిబ్యూషన్ అవ్వక్కర్లా, కానీ మీరు బైబిల్ సొసైటీకి, దేవుని యొక్క వాక్యం ముద్రించే సంస్థకి, అలాగే దేవుని యొక్క వాక్యం మీరు చదువుతున్నారు కాబట్టి దాంట్లో మీరు పార్టిసిపెంట్స్ గా ఉండాలి. ఆ మినిస్ట్రీలో మీరు కూడా పార్టీకర్స్ గా ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్య పరిచర్యలో మేము పార్ట్నర్స్, మేము కూడా దీంట్లో భాగస్వాములం అనే ఒక ఆలోచనతో మీరు ఉండాలి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వటం, బైబిల్ సొసైటీతో మీకున్న ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ కూడా పెరుగుతుంటుంది. రేపు మీకు జాబ్స్ వచ్చిన తర్వాత, ఇంకా సెటిల్ అయిన తర్వాత ఇంకెక్కువ చేస్తారు. కాబట్టి మీరు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంకి ఎవరైతే ఆ వాక్యం మన దగ్గరికి రావడానికి కారణమయ్యారో వాళ్ళ కొరకు ఆ వాక్య పరిచర్య ఇంకా భారతదేశంలో చాలా మందికి వెళ్ళాలి. కాబట్టి మీ వంతు మీరు రోజుకి ₹1 చాలు. రోజుకి ₹1. ఓకే, రోజుకు కూడా వద్దు, వారానికి ₹1 అండి. వారానికి ₹1 ఇస్తే ఎంత వస్తుంది? ₹54, ₹52 వస్తాయా? పోనీ ₹2 మీరే తీసుకోండి, ₹50 ఇవ్వండి. ఓకే, సంవత్సరానికి ప్రతి ఆదివారం మీరు చర్చికి వెళ్ళినప్పుడు ₹1 తీసి పక్కన పెట్టండి చాలు. ఓకే, అది మీకు అలవాటు అవుతుంది. బైబిల్ సొసైటీకి ఇవ్వటం అనేది మీరు అక్కడ